ట్రోఫీ గెలవలేదన్నారు. స్టార్ ప్లేయర్లు ఉన్నా నో యూజ్ అంటూ ఎగతాళి చేశారు. ప్రతి 7 ట్రోల్స్ తోనే గ్రౌండ్ లోకి దిగేవారు. కానీ కాలం ఎప్పుడు ఒకలా ఉండదు. మాకు మంచి రోజులు వస్తాయంటూ బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండోసారి కప్ను ముద్దాడింది. ఫైనల్ ఫైట్ లో కోహ్లీ వీర విహారం చేయడం ఒక ఎత్తు అయితే, సిక్సర్ తో మ్యాచ్ ఫినిష్ కావడం మరో ఎత్తు. గుజరాత్ నరేంద్ర మోదీ స్టేడియం సాక్షిగా గుజరాత్ టైటాన్స్ ను ఓడించి సరికొత్త రికార్డు సృష్టించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కింగ్ కోహ్లీ బ్యాటింగ్ విశ్వరూపంతో వరుసగా రెండో ఏడాది ఐపీఎల్ ట్రోఫీని ఛాలెంజర్స్ టీం తనవశం చేసుకుంది. కప్పు కోసం 18 ఏళ్లు నిరీక్షించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పుడు వరుసగా రెండో ఏడాది ఐపీఎల్ సామ్రాజ్యాన్ని శాసించింది. ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ ఏ మాత్రం తడబడకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నారు. లీగ్ అంతా అద్భుతంగా ఆడిన గుజరాత్ ను తక్కువ పరుగులకే కట్టడి చేయాలనే ప్లాన్ తో రంగంలోకి దిగగా కెప్టెన్ నమ్మకాన్ని బౌలర్లు నిలబెట్టారు. రసేక్ తన స్పెల్ తో గుజరాత్ టాప్ ఆర్డర్ ను వణికించి 3 వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్ తమ అనుభవంతో గుజరాత్ ను కేవలం 155 పరుగులకే కట్టడి చేశారు. 50 పరుగులతో వాషింగ్టన్ సుందర్ ఒంటరి పోరాటం చెయ్యకపోతే గుజరాత్ ఆ స్కోరు కూడా చేసేది కాదు. 156 పరుగుల లక్ష్యం చిన్నదే అయినా ఫైనల్ మ్యాచ్ కావడంతో ఆర్సీబీలోనూ కాస్త ప్రెషర్ కనిపించింది. ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ 32 పరుగులతో మెరుపు ఆరంభాన్ని ఇచ్చి అవుట్ అయ్యాక పిచ్ పైకి అడుగుపెట్టాడు విరాట్ కోహ్లీ. 37 ఏళ్ల వయసులోనూ అదే కసి, అదే ఫిట్నెస్. ఒకవైపు వికెట్లు పడుతున్నా కోహ్లీ ఒత్తిడిని దరిచేరనేలేదు. 42 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అంతేకాదు తన ట్రేడ్ మార్క్ షాట్ తో మ్యాచ్ ను ముగించాడు. 18 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఆర్సీబీ ఘన విజయం సాధించింది. మ్యాచ్ ముగియగానే నరేంద్ర మోదీ స్టేడియం ఎరుపు రంగుతో దద్దరిల్లిపోయింది. విరాట్ కోహ్లీ గాల్లోకి ఎగురుతూ సంబరాలు చేసుకుంటుంటే బెంగళూరు నుండి హైదరాబాద్ వరకు అన్ని చోట్ల ఫ్యాన్స్ రోడ్లపైకి వచ్చి రచ్చరచ్చ చేశారు. ఇది కేవలం ఒక మ్యాచ్ గెలుపు కాదు, 16 ఏళ్ల నిరీక్షణ తర్వాత వరుసగా వచ్చిన రెండో ట్రోఫీ కావడంతో తెగ ఎంజాయ్ చేశారు.